ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాట్? అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడని అక్కి కన్ఫర్మ్ చేసుకుందా? గుడ్, వెరీ గుడ్. కన్ఫర్మ్ చేసుకోవడం కాదు, అందరితో మాట్లాడి ఏకంగా మీ పెళ్లి జరిపించే ఆలోచనలో కూడా ఉంది. ఏమంటున్నావు శంకర్? నువ్వు అనుకుంటున్నది కరెక్ట్ కాదేమో. శత్రువు కూతురైనా సరే తను మంచిదని షెల్టర్ ఇచ్చాడు. అంతేకాని రాకేష్ చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకునేంత దూరం వెళ్తాడని నేననుకోను. లేదు సార్, మా ఈ ప్లాన్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసింది కాదు. తను ప్రీ ప్లాన్డ్గానే అభయ్తో ఫ్రెండ్షిప్ చేసి చాలా క్లోజ్ అయింది. ఆ తర్వాత రాకేష్కి ఫ్రెండ్ అయ్యేలా చేసి ఇప్పుడు తన సొంత అన్ననే కాదని అభయ్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా నటిస్తూ అభయ్ని మరింత నమ్మించింది. అభయ్లో మాయ పట్ల ప్రేమ ఎప్పటినుంచో ఉంది. కాకపోతే అది ఇప్పుడు మరింత బలంగా అయింది. ఎందుకంటే తన మీద అభయ్కి కలిగిన నమ్మకం అది. ఎస్, ఆ నమ్మకాన్ని కలిగించడానికే నేను ఇంత డ్రామా వేశాను. ఇప్పుడు ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేస్తాను. మా నాన్నగారి కోరిక నెరవేరేలా చేస్తాను. అభయ్ నా వైపు ఉంటే నా పని మరింత ఈజీ అవుతుంది. లేదు మాయా, నువ్వు ఆ అభయ్ని తక్కువ అంచనా వేసినా పర్వాలేదు, కానీ శంకర్ను మాత్రం తక్కువ అంచనా వేయకు. అతనుండగా వర్ధన్ ఫ్యామిలీని నాశనం చేయడం కష్టం. కష్టమేంటి శంకర్? ఆ అమ్మాయి గురించి, రవి గురించి నిజం బయటపెట్టి వాళ్ళని కాపాడుకుందాం. దానికి వాళ్ళు బాధపడతారు, అయినో. కానీ వాళ్ళు ప్రాణాలతో క్షేమంగా ఉండటం మనకు ముఖ్యం కదా. లేదు సార్, మీరు ఆవేశంతో ఆలోచించకండి. రవిని బయట పెట్టడానికి మన దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. యాదగిరి బాబాయ్కి, అక్కికి మన మీద నమ్మకం ఉండొచ్చు, కానీ కొడుకుని కాదని బాబాయ్, భర్తని కాదని అక్కి నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చు. ఇక మాయ అంటారా? తను అస్సలు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తనకు అభయ్ మెంటాలిటీ గురించి పూర్తిగా తెలుసు. అభయ్ని ఎలా నమ్మించాలో, ఎలా గ్రిప్లో పెట్టుకోవాలో తనకి బాగా తెలుసు. ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే అభయ్ని దక్కించుకొని తన ద్వారా వినాశనం సృష్టించాలని డిసైడ్ అయింది. అది మామూలు వినాశనం కాదు, విధ్వంసం సృష్టిస్తాను. ఆటం బాంబ్ పేలితే సంవత్సరాల వరకు ఆ భూమిలో గడ్డి మొలక కూడా మొలవదంట. అలాగే వర్ధన్ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. నేను మా అన్నలా వాళ్ళ ట్రిక్స్కి దొరకను. వాళ్ళకి మాయా ట్రిక్స్ ఏంటో చూపిస్తాను. వాళ్లల్లో వాళ్లే కొట్టుకు చచ్చేలా చేస్తాను. ఒకవేళ వాళ్ళు మన గురించి అక్కి అబ్బాయిలకు చెప్పేస్తే? ఎలా చెప్తాం సార్? ఇంత కష్టపడి పెళ్లి చేసింది హక్కి సంతోషంగా ఉండడానికే కదా. కానీ ఆ సంతోషం అబద్ధమని, నీ ప్రేమే నీ పాలిట శాపమని తనకెలా చెప్పగలం? నిజాన్ని డైజెస్ట్ చేసుకునే శక్తి అక్కీకి లేదు. అబద్ధాన్ని నిజమని నమ్మే భ్రమలో అభయ్ ఉన్నాడు. జరిగేది చూడ్డం తప్ప ప్రస్తుతం మనమేం చేయలేం సార్. ఈ ఆట ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం. ఎన్ని మలుపులు తిరిగినా చివరికి ఆట గెలిచేది నేనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.